I don't want to put those kind of details out. జోక్స్ అపార్ట్ ఇప్పుడు మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడితే తనకి మీరు ఇందాక చెప్పినట్టుగా హిస్టారిక్ హిట్ సీతారామం వచ్చింది, తర్వాత అంతకుముందు హాయ్ నాన్న వచ్చింది, అండ్ షీ ప్లేడ్ ఏ ఫుల్ లెంత్ రోల్ విచ్ ఇంపాక్టెడ్ ద హోల్ ఎవ్రీ సీన్ కంప్లీట్గా. ఇప్పుడు ఈ సినిమాలో తన క్యారెక్టరు మీరేమో షార్ట్ ఉంటుంది ఆ లవ్ స్టోరీ ఆస్పెక్ట్ అన్నది, హౌ ఆర్ యూ గోయింగ్ టు ప్రెజెంట్ హెర్? మీలాగే ఆవిడ కూడా నాకు కొత్త అవతారంలో కనిపిస్తారా? ఇది మ్యామ్ అడిగిన ప్రశ్నకి ఆన్సర్ అండి, మీరు అడిగిన క్వశ్చన్ అదేంటంటే దిస్ ఇస్ అ 2 hero ఫిలిం, మీ అండ్ మృణాల్. చూడండి. ఓ శేష్ గారు ఇక్కడ హాయ్ సార్. సో ఇప్పుడు ఏంటంటే ఏ సినిమా వచ్చినా కూడా ఒక హీరో క్యారెక్టరైజేషన్తో పాటు స్లాంగ్ కూడా చాలా బాగా వైరల్ అవుతుంది. సో ఆ స్లాంగ్ అనేది బాగా కనెక్ట్ అవుతుంది ఆడియన్స్కి. ఇక్కడ టీజర్లో డిఫరెంట్ స్లాంగ్ ఉంది యాక్చువల్లీ, మీరు కానీ మృణాల్ గారు కావచ్చు. సో ఎంత కష్టపడ్డారు, ఎలా అనిపించింది యాక్చువల్లీ డబ్బింగ్ చెప్పినప్పుడు? ఏం చెప్తా ఉన్నారు? మీరు చెప్పిందే చెప్తా ఉన్నారు. లేదండి, ఇట్ వాస్ వెరీ వెరీ టఫ్, కానీ చాలా జాగ్రత్తగా చేసాము. వీ హ్యాడ్ కోచెస్, డబ్బింగ్ కోచెస్. ప్రతి డైలాగ్ నేను ఈ సినిమాకి అట్లీస్ట్ 10 times రీడబ్ చేసి ఉంటాను. సో చాలా జాగ్రత్తగా పద్ధతిగా తప్పు చేయలేదని అయితే ఫీలింగ్ ఉంది. అండ్ అదే వర్క్ మేము అనురాగ్ సార్ కూడా లోకల్ డైలెక్ట్స్లో అందరికీ కూడా వీ డిడ్ ద వర్క్. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ టు డూ దిస్ ఫర్ 2 different films. ఎందుకంటే మేము స్ట్రైట్గా హిందీలో షూట్ చేసాను ఈ సినిమాని. దట్స్ అ కంప్లీట్ డిఫరెంట్ థింగ్. నేను మళ్ళీ హిందీలో అక్కడ డైలాగ్స్ చెప్తున్నాను. సో ఇట్ వాజ్ క్వైట్ అన్ ఇంట్రెస్టింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో మీరు ఇందాక అడిగిన దాని క్వశ్చన్, వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వై ఇట్ టుక్ సో లాంగ్ టు మేక్ దిస్ మూవీ, ఎందుకంటే ఎత్తుకున్న జర్నీ చిన్నది కాదు. అడి శేష్ గారు, ఇందాకలా మీరు మాట అన్నారు, అంటే చిన్నపిల్లడు రిబ్బన్ కట్టుకుని నేను అలా గెంతుతూ